వాడు ఎడిపిస్తాడు. ఇవ్వరా ఎంతసేపు ఇప్పుడు ఏం చేస్తారా మీరు? హలో, ఏం లేదురా, ఫ్రెండ్స్ తో గేమ్ ఆడుతున్నా. వీడెక్కడికి వెళ్ళారా? రోజు ఫోన్ మాట్లాడతాను, డైలీ మాట్లాడతాను. ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. హలో, చెప్పు బంగారం. ఎవరు మాట్లాడేది? అయినా నువ్వెవరు? నా బంగారానికి ఏ మావా, ఇది తేడాగా అంతా మాట్లాడుతున్నారా? ఇంద్ర మామా, ఒరే ఇన్ని రోజులు మాతో బానే తిరుగుతానే వదరా, ఇప్పుడే మా రోగం వచ్చిందిరా నీకు. మీకేమ్రా, మచ్చులో చెప్తారు మీకంటే లవర్లు ఉన్నారు, నాకే ఎవరు పడ్డం లేదు. అదేదో లాస్ట్ ఆప్షన్ అంటారు కదా, అంతకు మించిన బెటర్ ఆప్షన్ నాకు దొరకలేదురా. మరి నువ్వేంట్రా ఇంత దిగజారావు? నువ్వు ఇలాంటి వాళ్ళు అనుకోలే. ఇంతకు మించి నీకు వేరే ఆప్షన్ కనిపించలేదేమరా స్వామి, అన్నవరా నాయన నీకు. ఓన్రా, మీ పని మీది, నా పని నాది. వెళ్ళిపా, నువ్వు చెప్పు బంగారం. వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళతో నీకెందుకు? అవునా వేరే ఆప్షన్ లేదే. వేసిన వస్తువులతో తాగుతూ ఉంటది రకు సాయి రంగా స్వర్గమే. చిన్న అమ్మలో సాని మీద డ్రెస్ మీద దిగుతున్నా. నేనిక్కడున్నా రాజు. అన్నా ఏమైంది? ఫోన్ లేపుతలేవు, బయటకు వస్తలేవు. ఫస్ట్ నువ్వు డోర్ క్లోజ్ చేసేయి, డోర్ క్లోజ్ చేసేయి. తమ్ముడు, మనం ఎంతో మందిని చంపాం కదా, ఏదో ఆత్మ నన్ను వెంటాడుతుందని నాకు అనిపిస్తుంది. ఈ కాలంలో దయాలు పూతాలేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కళ్ళతో భయం కనిపించట్లేదా? అన్నా సారీ అన్నా, క్షమించండి అన్న. మీరు చెప్పిందా నన్ను సీరియస్ గా తీసుకోలేదు. నాకు తెలిసిన సామేజ్ ఉన్నాడన్నా, మీకేం జరిగిందో చెప్తాడు. అన్నా వెళ్దాం పదన్నా. ఏరా ఇంకా ప్రిపేర్ ఆడుతున్నారా? ఏరా నీ ఎవరితో ఫోన్ మాట్లాడు అయిపోయింది అప్పుడే. నువ్వు అంటే నీకు లవర్ది కాబట్టి ఫోన్ మాట్లాడతావురా. ఇన్ని రోజుల నుంచి అమ్మాయి కొంచెం వచ్చాం కదరా, ఏమన్నాయరా? లేక లేక దొరికిందిరా, ఎందుకురా ఇలా వేస్తున్నారు? మీకంటే లవర్లు ఉన్నారా, నాకేది అది ఒక్కటే నా మీది. సర్లే అది కూడా వదిలేస్తాడే. ఇద్దరికిద్దరు సరిపోతురా, గంటకి తగ్గ బొంతలా. నేను కూడా అమ్మాయి అనుకున్నా కదరా ఇన్నాళ్ళు. రే మామా, పల్ల పని నీ లవర్తో మాట్లాడి మొన్నటి కూడా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయరా. నన్నెందుకు నాశనం చేస్తారా? ఏముంది లేరా, వాంతో పాటు నువ్వు కూడా. సర్లే కానీ ఇదంతా వదిలే,
రేపు డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం కదా, దాని గురించి ఏం ఆలోచించినావు? నేను రాను, మా నాన్న అస్సలు విన్నాడు. ఏం కాదులే, మామ చూసుకుంటాడు అవన్నీ. మామ మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తా అని చెప్పినాడు. మా నాన్న విన్నాడు అస్సలు. అరే మామ ఉన్నాడు కదరా, మామ ఉన్నంత వరకు మనకేం భయం. మామ గురించి తెలుసు కదా, మామ ఎలాంటి తెలుసు కదా, మామ ఒప్పిస్తాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో చేసినట్టు మళ్ళీ ఎవరో చేస్తారా? ఇది మాత్రం మామకు చెప్తారు. వదిలేస్తా కావాలంటే. చాలా రోజుల తర్వాత అది ఇలా వచ్చావు. నీకు తెలియదు ఏముంది పెద్దయ్య, నేను మా అన్న ఒకరిని చెప్పి కారులో వస్తుంటే ఏదో పిలిపించింది. అప్పటి నుంచి భయపడుతున్నావు. నీ దగ్గర తీసుకొచ్చా పరిష్కారం. వీర్రాజు, నీ సమస్యకు ఇప్పుడే పరిష్కారం చెప్తా. తీరరాజు, సమస్య అది కాదురా. మీ అన్నకు వెంట పడేది దయ్యాలో భూతాలో కాదు, లంకె బిందె. మీ అన్నకు పిలిచేది లంకె బిందె. అరే తమ్ముడు, లంకె బిందెలు అంటారు. దాన్ని తీసే సమయం ఆసన్నమైంది రా ఇప్పుడు. పదరా పోదాం. స్వామి, లంక బిందెలా? దాని విలువ ఎంత ఉండొచ్చు స్వామి? దాని విలువ చెప్పాలంటే అది ఉన్న చోటికి నన్ను తీసుకువెళ్ళండి, దాన్ని చూసి చెప్తాను. స్వామి వెళ్దాం. స్వామి, ఇక్కడే స్వామి. ఆ పిలుపు నాకు వినిపించింది, మళ్ళీ కూడా వినిపిస్తుంది స్వామి. మళ్ళీ వినిపిస్తుందా? అవును స్వామి.
అంతకాటి ముందుకు రాకండి, నా వెనకాల రండి. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలిరా. పదరా. తమ్ముడు 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 తమ్ముడు